వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. వరదలతో తీవ్రంగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఏపీ, తెలంగాణకు కలిపి 3,300 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు వెల్లడించింది. తక్షణ సాయం కింద ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలపై వరదల ప్రభావం చూపగా, తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, కామారెడ్డి జిల్లాలపై ప్రభావం చూపాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు వరదల్లో కలిసిపోయాయి. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 2 రోజులుగా పర్యటించారు. గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కేంద్ర మంత్రితో కలిసి పర్యటించారు. పంట నష్టం, ఆస్తి నష్టం జరిగిన ప్రాంతాలను పర్యటించారు. కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలతో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం హైదరాబాద్లోని సచివాలయానికి వెళ్లారు. వరద సహాయక చర్యలపై చర్చించేందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. కాగా ఇప్పటికే కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొందని పేర్కొంటూ తెలుగు రాష్ట్రాలకు అందజేసిన వరద సాయం గురించి హోంశాఖ శుక్రవారం సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో సహాయక చర్యలు అందజేశామని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అవసరమైన పూర్తి సహకారం అందజేస్తామని స్పష్టం చేసింది. వరద నిర్వహణ, రిజర్వాయర్ నిర్వహణ, డ్యాం భద్రతను అంచనా వేయడానికి, వరద నుంచి తక్షణ ఉపశమనం కోసం సిఫారసు చేయడానికి కేంద్ర నిపుణుల బృందాన్ని విజయవాడకు పంపించామని వెల్లడించింది. వరదల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేయడానికి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రభావిత ప్రాంతాలను సందర్శించడానికి హోంశాఖ ఆధ్వర్యంలో ఇంటర్ మినిస్టరియల్ సెంట్రల్ టీమ్ని ఏర్పాటు చేశామని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్టీఆర్ఎఫ్కి చెందిన 26 బృందాలు, వైమానిక దళానికి చెందిన 8 హెలికాప్టర్లు, నౌకాదళానికి చెందిన 3 హెలికాప్టర్లు, 1 డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ పాల్గొన్నాయని కేంద్ర హోంశాఖ ప్రకటన చేసింది. తెలంగాణలో సహాయ పునరావాస కార్యకలాపాల కోసం 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 2 వైమానిక దళాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 350 మందిని రక్షించాయని, 15,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయని, తెలంగాణలో 68 మందిని రక్షించి 3,200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాలు చిగురుటాకులా వణికాయి. తెలంగాణలో ఖమ్మం, ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ను కామెంట్ చేయండి. అందరితో షేర్ చేయండి. మీ అందరికీ తెలుసు, మళ్ళీ చెప్తున్నాను, ఈ ఛానల్కి ఆర్థికంగా మీ అందరి చేయూత చాలా 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 అవసరం. ఈ ఛానల్ని నిలుపుకోవడానికి, ఒక అమ్మాయిగా నేను చేస్తున్న ప్రయత్నానికి మీ అందరి సహకారం కూడా అంతే ముఖ్యం. సహకారం అందించాలి, ఆర్థికంగా చేయూతగా నిలవాలి. మళ్ళీ చెప్తున్నా, బ్రేక్ ఈవెన్కి చేరుకునే వరకే మీ అందరి సహాయాన్ని కోరుతా. ఆఫ్టర్ బ్రేక్ ఈవెన్కి చేరుకున్న తర్వాత ఏ సహాయం లేకుండా మన ఛానల్ని నడిపించడమే కాదు, మన ఛానల్ ద్వారా కూడా 4 సహాయ కార్యక్రమాలని కూడా చేస్తానని మాటిస్తున్నాను. సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. ₹1 నుంచి మీకు తోచిన సహాయం చేసి ఈ ఛానల్కి అండగా నిలవండి. ఇది మనందరి ఛానల్. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన అందరితో సబ్స్క్రిప్షన్ చేయించండి. వీలైనంతగా లైక్ చేయండి, వీలైనంతగా షేర్ చేయండి. ఎందుకంటే సనాతన ధర్మం, జాతి హితం, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే ఎలాంటి అంశాలైనా సరే ఈ ఛానల్లో ప్రసారం అవుతాయి తప్ప అంతకు మించి ఏమీ ఉండదు. మీరు నమ్మితేనే మాకు సపోర్ట్గా నిలవండి. జై భారత్.